హలో నమస్తే. ఇప్పుడే 'ఆంజనేయులు విహారయాత్ర' అనే మూవీ చూడటం జరిగింది. ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం. సీనియర్ నటుడు నరేష్, రాగా మయూరి, ప్రియా వడ్లమాని, రవి మహత్య ముఖ్య పాత్రలతో తెరకెక్కించగా, ఇక ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్, ఎమోషనల్ గా ఈ మూవీ బ్రహ్మానందం వాయిస్ ఓవర్ తో మొదలవగా, మూవీ అనురాగ దర్శకత్వంలో తెరకెక్కింది. ప్రముఖ ఓటీటీ సంస్థ వీటీవీ విన్నులో ఆగస్టు 14 నుండి స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఇండెప్త్ స్టోరీలోకి వెళ్తే, ఇక బ్రహ్మానందం వాయిస్ ఓవర్ తో మూవీ స్టార్ట్ అవుతుంది. ఆంజనేయులు అనే తను రైల్వే జాబ్ చేస్తూ ఉంటాడు. ఒకసారి గోవా వెళ్ళటంతో ఆ ప్రాంతం బాగా నచ్చి అతను రిటైర్ అయిన తర్వాత వచ్చిన డబ్బులతో గోవాలో హోమ్ అనే ఇల్లు కట్టుకొని ప్రతి సంవత్సరం ఫ్యామిలీతో వెళ్ళొచ్చాడు. అతను చనిపోయిన తర్వాత తన అస్థికలు పుణ్యనదిలో కలపకుండా అలాగే ఉంచుతారు. వీరాంజనేయుల కొడుకు నాగేశ్వరరావు అనగా నరేష్ ఒక స్కూల్లో టీచర్ గా పనిచేస్తూ ఉంటాడు. మనవడు వీరు గేమింగ్ స్టార్ట్అప్ పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. వీళ్ళ చెల్లి చరయు ప్రేమించిన అబ్బాయితో పెళ్లి ఫిక్స్ చేస్తారు. వీళ్ళ పెళ్లి వీరుకు నచ్చదు. తరుణ్ వాళ్ళ అమ్మ నిశ్చితార్థం గ్రాండ్ గా జరపాలని అంటుంది. అలాగే వీరాంజనేయ అస్థికలు కూడా త్వరగా నీళ్ళలో కలపాలని అంటారు. అదే సమయంలో నాగేశ్వరరావు జాబ్ పోతుంది. ఆ పెళ్లికి డబ్బులు లేకపోవడంతో గోవాలోని హ్యాపీ హోమ్ ని అమ్మేయాలని డిసైడ్ అవుతాడు. ఇంట్లో ఒప్పుకోరని తన తండ్రి అస్థికలు గోవాలో కలపాలని. మరి ఈ నేపథ్యంలో ఏం జరిగింది? జాబ్ వదిలేసిన బిజినెస్ లో లాస్ రావడానికి కారణాలేంటి? ఇలా ఫ్యామిలీలో అందరి మధ్య మనస్పర్ధలు వచ్చాయా? మరి ఈ ఫ్యామిలీ అంతా మళ్ళీ కలిసిందా? ఈ సమస్యల మధ్య గోవాకి వెళ్ళారా? తనకిష్టమైన ఫ్యామిలీ హౌస్ ని అమ్మేశారా? తరుణ్ కి వీరికి మధ్య ఉన్న గొడవలు ఏంటి? గోవా ప్రయాణంలో ఈ ఫ్యామిలీ పడ్డ కష్టాలు ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే వీరాంజనేయుల విహారయాత్ర మూవీ చూడాల్సిందే. ఎలా ఉందంటే, ఆంజనేయ విహారయాత్ర సినిమాకి మొదటి నుండి కామెడీ ఉందని ప్రచారం జరిగింది. కానీ ఇందులో కామెడీ కంటెంట్ కంటే ఎమోషనల్ కంటెంట్ ఎక్కువగా ఉంది. ఒక మామూలు మిడిల్ క్లాస్ కుటుంబంలో ఉండే కష్టాలు, ఆడపిల్ల పెళ్లి ఫిక్స్ అయితే పడే కంగారు, ఒక సొంత ఇంటిని అమ్మేయాలని వచ్చే బాధ, 30 ఏళ్లుగా చేస్తున్న జాబ్ పోవటం, ఇలా అన్ని ఎమోషనల్ ని పర్ఫెక్ట్ గా చూపించారు. ఫస్ట్ హాఫ్ లో బ్రహ్మానందం వాయిస్ ఓవర్ తో మొదలైన కథను ఆసక్తికరంగా నడిపించాడు. ఆ తర్వాత క్యారెక్టర్ ఎస్టాబ్లిషన్ కోసం కొంచెం సాగదీశాడు. అస్థికలు దాచిపెట్టే చెంబుకి బ్రహ్మానందం వాయిస్ ఇచ్చి కామెడీని బాగానే పండించాడు. ఒక ఫ్యామిలీ అంతా గోవా ప్రయాణం అయిన దగ్గర నుంచి ఆసక్తిగా సాగుతూ ఇది ఒక ట్రావెల్ ఫిలిం లాగా అనిపిస్తుంది. 4 రాష్ట్రాల్లో ట్రావెల్ చేసిన సీన్లన్నీ తెరకెక్కించడం ఈ సినిమాలో గమనార్హం. ఇక సెకండ్ హాఫ్ లో ఇంట్లో సమస్యలు, వాళ్ళ మధ్య గొడవలు, ఇక ఆ తర్వాత వచ్చే సీన్లని ఎమోషనల్ గా బాగా చూపించాడు. ఇక క్లైమాక్స్ లో అయితే ఎమోషనల్ తో ప్రేక్షకుల్ని కంటతడి పెట్టిస్తాడు. ఒక పక్క కామెడీతో ప్రేక్షకుణ్ణి నవ్విస్తూనే మరో పక్క ఎమోషనల్ తో ప్రేక్షకుణ్ణి ఏడిపిస్తుంది. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్. ఎన్నో సినిమాలతో మనందరినీ మెప్పించిన నరేష్ ఈ సినిమాలో ఒక మిడిల్ క్లాస్ తండ్రిగా అద్భుతంగా నటించాడు. సినిమా బండి సినిమాలో తన కామెడీతో అందరినీ నవ్వించిన రాగ్ మయూర్ ఈ సినిమాలో ఎమోషనల్ గా నటించింది. ఇతనిలో అంత మంచి నటుడు ఉన్నాడా అనిపించింది. హీరోయిన్ ప్రియా వడ్లమాను సింపుల్ గా అలరించింది. అయితే రొమాంటిక్ పాత్రలో నటించిన ప్రియా వడ్లమాను చెల్లి పాత్రలో అంత తొందరగా తీసుకోలేమేమో. రాగమయూరి చెల్లిగా సెట్ అవ్వలేదనిపిస్తుంది. ఇక నరేష్ భార్య పాత్రలో ప్రియదర్శిని అనే సీనియర్ నటి మంచి ఎమోషనల్ తో మెప్పించిందని చెప్పాలి. ఇక మిగతా నటీనటులు పర్వాలేదనిపించారు. ఇక బ్రహ్మానందం వాయిస్ ఓవర్ అయితే ఈ మూవీకి హైలైట్ అనే చెప్పాలి. ఇక సాంకేతిక విభాగానికి వస్తే, ట్రావెల్ ఫిల్మ్ సినిమాటోగ్రఫీ చాలా ముఖ్యం. ఇక ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్ చక్కగా చూపించారు. ఇక మ్యూజిక్ కూడా చాలా బాగా వచ్చింది. ఎమోషనల్ సీన్ లో బాగా పండించారు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే పర్ఫెక్ట్ గా కట్ చేశారు. దర్శకుడిగా అనురాగ్ మొదటి సినిమాతోనే సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఇక నిర్మాణ విలువలు సినిమా స్థాయికి మించి ఖర్చు పెట్టినట్టు కనపడుతుంది. మొత్తానికి వీరాంజనేయ విహారయాత్ర సినిమా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే ఎమోషనల్ తో కామెడీ ఎమోషనల్ గా తెరకెక్కించారు. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూడాలనిపిస్తే ఈ మూవీ చూసేయండి. డోంట్ మిస్. ఈ మూవీ ఈటీవీ ఇన్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.